ఆనంద నిలయంలో వెతక్కండి వెంకటేశ్వరుడి కోసం. వెంకటాచల క్షేత్రంలో ఉన్న సామాన్యుడు తృప్తితో వెళ్ళిపోతున్నటువంటి ఆనందంలో మీకు వెంకటేశ్వరుడు కనబడతాడు. అక్కడున్నాడు. అందుకే స్వామి నటించుచుండు ఈ శైలమందు అన్నారు. ఆ పర్వతం అంతటి మీద ఆయన నర్తిస్తూ ఉంటాడు. ఆ పర్వతమేమి నమ్ముకున్నటువంటి వాడి ప్రతి ఇంటిలో, ప్రతి వాడి గుండెలో, వాడి ముందు, వాడి వెనక, వాడి పక్కన స్వామి నిలబడి ఉంటారు. ఆనాటి నుండి ఈనాటి వరకు వెంకటేశ్వరానుగ్రహము అన్న మాటకు అర్థం ఏమీ నాకు తెలియదు స్వామి అని చెప్పినటువంటి వాడిని ఆయన అనుగ్రహిస్తాడు. నాకు ఇది తెలుసు అనుకున్నవాడినో, నేను ఇంత గొప్పవాడిని అనుకున్నవాడినో ఆయన అనుగ్రహించవలసిన అవసరమే లేదు. ఎందుకో తెలుసా అండి? ఈ లక్షణం ఆయనకి ప్రధానంగా ఎక్కడదంటే, ఆయన ఎప్పుడు చెప్పుకున్నా మీరెవరు అంటే ఆయన మనకి చేస్తున్న